తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. పక్కన ఉన్న వాళ్ళు తుమ్మినా దగ్గినా భయపడవలసినటువంటి రోజులు మళ్ళీ వచ్చాయి. తలనొప్పి, ఒళ్ళునొప్పులు, జ్వరం అని చెప్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఈ రక్కసి కరోనా కోరలు చాస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ RF5 మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది. ఇప్పటి వరకు 10 జిల్లాలకు పాకిన ఈ వైరస్ వల్ల 4 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మళ్ళీ కొత్త వేరియంట్ రూపంలో కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ఒంటరిగా ఉన్న కేసులు ఒక్కసారిగా పెరుగుతూ మొత్తం 26కు చేరాయి. తీర ప్రాంతాల నుంచి రాయలసీమ వరకు ఏకంగా 10 జిల్లాలకు ఈ వైరస్ విస్తరించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్ఆర్ కడపలో 8 కేసులు, గుంటూరు జిల్లాలో 6 కేసులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3 కేసులు, బాపట్ల జిల్లాలో 1, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 8 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 4 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక సేకరించిన బాధితుల శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా ఈ కేసులన్నిటికీ కారణం ఒమిక్రాన్ RF5 అని తేలింది. ఇది గతంలో వచ్చినటువంటి JN1 వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన ఒక సబ్ లైనేజ్. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఆగ్నేయాసియా దేశాలు ముందే ఈ వేరియంట్ ఉనికిపైన హెచ్చరికలు కూడా జారీ చేశాయి. దీంతో ఏపీ ప్రభుత్వము సర్వేలెన్స్ విభాగం తక్షణమే అలర్ట్ అయ్యి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నాయి. మరోపక్క రాష్ట్రంలో ఈ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు 4 మృతి చెందడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. మృతుల్లో 3 కడప జిల్లాకు చెందినవారు కాగా 1 కాకినాడకు చెందినవారు. అయితే ఈ మరణాలపైన ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. మృతి చెందిన 4 కూడా ఇదివరకే హైపర్ టెన్షన్, తీవ్రమైన షుగర్, కిడ్నీ వ్యాధుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కేవలం ఈ వేరియంట్ వల్లే మరణించలేదని, వారి ముందస్తు తీవ్ర అనారోగ్య సమస్యలే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా వివరించారు. సో ఈ పరిణామాలపైన డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పందిస్తూ ప్రజలెవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఒమిక్రాన్ RF5 సాధారణ ఒమిక్రాన్ లక్షణాలైన జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు మరియు స్వల్ప జ్వరాన్నే కలిగి ఉంటుందంటూ కూడా ఇదంత ప్రమాదకరమైన వేరియంట్ కాదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు మరియు గర్భిణీలు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇక కరోనా కేసులు ఒక్క ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయని ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. జూలై 1 నుంచి 16వ తేదీ మధ్య మొత్తము 339 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేరళలో 115 కరోనా కేసులు, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్లో 18, రాజస్థాన్లో 12 కేసులతో పాటు మిగతా రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. సింగపూర్ సహా ఆగ్నేయాసియా దేశాల నుంచి విస్తరించిన ఈ RF5 వేరియంట్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకతో పాటు ఏపీని కూడా చుట్టేస్తోంది. సాధారణ ఒమిక్రాన్తో పోలిస్తే ఇది ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మళ్ళీ మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే దీనికి సరైన నివారణ మార్గంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం భారత్లో తక్కువగానే ఉందని, భయపడవలసిన పని లేదని వైద్య శాఖ అధికారులు తెలిపారు. కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో కరోనాతో వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధులలో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. నేటి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు.